మీరు శుభ్రంగా అంటే కుంకుమను ఎలా తయారు చేసుకోవాలి అంటే మీరు ఈ మార్కెట్లో దొరికేటువంటి కుంకుమ మీరు చూస్తే అది పూర్తిగా కల్తీమయం అయిపోయింది. మీరు ఒకవేళ ఒకసారి మీరు నుదుటన పెట్టుకొని చూడండి ఎట్లా ఉంటుందో. అసలు ఆ కడుక్కుంటే మనకు ఆ కుంకుమ కూడా పోదు, మొత్తం మరకలుగా ఏర్పడతా ఉందన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా శుచిగా శుభ్రంగా అంటే మీరే సొంతంగా కుంకుమను తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే కుంకుమ వల్ల మన విగ్రహాలు, మన లింగాలు కానీ, మన విగ్రహాలు కానీ పాడైపోతున్నాయి. కాబట్టి మీరు ఆ పాపం చుట్టుకోకండి. కాబట్టి మీరు పూజ చేస్తున్నారంటే పుణ్యం కోసం పూజ చేస్తారు. మీకు పుణ్యం రావాలంటే మీరే సొంతంగా కుంకుమను తయారు చేసుకోండి. మీరు మొదటగా మీ ఇంట్లో ఏ జాతా శౌచం కానీ మృతా శౌచం కానీ లేకుండా ఉన్నటువంటి రోజున, మీ ఇంట్లో స్త్రీలకు ఎలాంటి ఋతు సంబంధ దోషాలు లేనటువంటి రోజున మంచిగా ఉతికినటువంటి అంటే తలస్నానం చేసి, మీరు ఆ రోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. ముందుగా తలస్నానం చేసి ఉతికినటువంటి వస్త్రాలను ధరించి మార్కెట్కి వెళ్ళి పసుపు కొమ్ముల్ని తెచ్చుకోండి. అదేవిధంగా నిమ్మకాయల్ని కూడా తెచ్చుకొని ఆ రెండింటిని కూడా శుభ్రంగా కడిగేసి ఆ పసుపు కొమ్ముల్ని కట్ చేసి చక్కగా మరి ఒక కడిగినటువంటి ప్లేట్లో పెట్టి వాటిని ఎండలో ఆరబెట్టండి. శుభ్రంగా అంటే పూర్తిగా ఎండిపోవాలి. అది ఎండిపోయిన తర్వాత మీరు మళ్ళీ శుచిగా శుభ్రంగా ఉండి మళ్ళీ తలస్నానం చేసి, అంటే అవి సాయంత్రం వరకు ఎండిపోతాయి కదా, ప్రొద్దున పెడితే సాయంత్రం వరకు ఎండిపోతాయి పూర్తిగా చూసుకోండి. కావాలంటే ఇంకొక 2-3 రోజులు అలాగే పెట్టండి. ఎప్పుడు పెట్టినా సరే, ఎప్పుడు వాటిని తాగినా సరే ఇక శుచిగా శుభ్రంగా ఉండి ఉతికినటువంటి వస్త్రాలను ధరించి మీరు కుంకుమని తయారు చేసుకునేంత వరకు కూడా మీరు నాన్ వెజ్ తినకుండా ఉండాలి. మీ ఇంట్లో ఏ జాతా శౌచం కానీ మృతా శౌచం కానీ లేకుండా చూసుకోండి. మీ ఇంట్లో స్త్రీలకు ఎలాంటి ఋతు సంబంధ దోషాలు లేకుండా చూసుకోండి. ఆ కుంకుమను తయారు చేసి పక్కన పెట్టుకునేంత వరకు కూడా, ఓకేనా? అప్పుడు మీరేం చేస్తారు, అట్లా ఒక 2-3 రోజులు మంచిగా ఆ పసుపు కొమ్ముల్ని ఎండబెట్టిన తర్వాత ఎండిపోతాయి కదా పూర్తిగా. ఎండిపోయిన తర్వాత వాటిని చక్కగా ఒక శుభ్రంగా సరిపేసి కడిగినటువంటి రుబ్బు రోల్లో కానీ లేదా గ్రైండర్లో కానీ వాటిని గ్రైండ్ పట్టిన తర్వాత అప్పుడు అందులో ఈ నిమ్మకాయలు తెచ్చుకుంటారు కదా, నిమ్మకాయలు తెచ్చుకోండి. ఏ రోజైతే కుంకుమ ఫైనల్గా తయారు చేసుకోవాలనుకుంటారో ఆ రోజు నిమ్మకాయలు తెచ్చుకోండి. మంచిగా ఉన్నటువంటి నిమ్మకాయలు తెచ్చుకొని ఆ నిమ్మరసము ఆ కుంకుమలో పిండండి. మంచిగా నిమ్మరసం కుంకుమలో చక్కగా పిండిన తర్వాత అందులో పిండేసి మళ్ళీ ఆ కుంకుమను తీసుకెళ్ళి ఎండలో మంచిగా ఆరబెట్టిన తర్వాత పొద్దున పెడితే సాయంత్రం వరకు ఆరిపోతుంది. అప్పుడు మీరు ఆ కుంకుమను తీసుకొని ఒక ఉతికినటువంటి వస్త్రంలో లేదా ఒక కడిగినటువంటి జల్లెడలో వస్త్రగాలితం చేయండి. అంటే జల్లడబట్టండి అన్నమాట. జల్లడబడితే అప్పుడు మీకు ఒరిజినల్గా ఉండేటువంటి కుంకుమ అనేది రెడీ అవుతుంది. ఆ కుంకుమని మీరు ఒక శుభ్రంగా కడిగినటువంటి డబ్బాలో, అంటే ఆ డబ్బాలో తడి లేకుండా చూసుకోండి. శుభ్రంగా కడిగి ఆ ఎండలో ఆరబెట్టుకోండి. ఆ డబ్బాని కూడా ఆ డబ్బాలో ఈ కుంకుమని పోసుకోండి. అంటే మీరు ఆ పసుపులో ఏం చేసిర్రు, నిమ్మరసం పూర్తిగా పిండి నిమ్మరసం అంతా పసుపులో కలిపేసిన తర్వాత దాన్ని ఎండలో ఆరబెట్టుకున్నారు. ప్రొద్దున పెడితే సాయంత్రం వరకు ఆరిపోయిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకొచ్చి మీరు ఒక వస్త్రంలో, అంటే ఉతికినటువంటి వస్త్రంలో వేసి వస్త్రగాలితం అంటే జల్లడబట్టాలన్నమాట. జల్లడబడితే అప్పుడు మీకు ఒరిజినల్గా ఉండేటువంటి కుంకుమ తయారవుతుంది. దాన్ని ఒక శుభ్రంగా కడిగి ఎండిపోయినటువంటి అంటే డబ్బాలో పోసి పెట్టుకోండి, ఒక పక్కకు పెట్టుకోండి. ఆ కుంకుమనే మీరు ప్రతిరోజు మీ ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు మీరు నుదటన ధరించవచ్చు. అదే కుంకుమని మీరు ఫోటోలకు పెట్టండి, మీ ఇంట్లో విగ్రహాలకు పెట్టండి. మీరు ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అదే కుంకుమతోటి పూజ చేసుకోండి. తద్వారా ఆ కుంకుమ వల్ల మన విగ్రహాలు కానీ లింగాలు కానీ పాడవకుండా ఉంటాయి. తద్వారా మీకు పుణ్యం అనేది వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు శుభ్రంగా అంటే